ఇది మా రథసప్తమి డే అనమాట. మార్నింగ్ మనం రథసప్తమి అంటే జిల్లేడాకులు పైన రేగు పండ్లు పెట్టుకొని తలస్నానం చేస్తాం కదా. నేనైతే ఫస్ట్ మా పిల్లలకైతే చేపించాను అనమాట. తర్వాత ఈరోజు రథం ఎంత ఇంపార్టెన్సో అందరికీ తెలిసిందే కదా. సో చిక్కుడుకాయలతో చేస్తే ఇంకా మంచిది కాబట్టి నేను ఇట్లా చిక్కుడుకాయలతో ఒక చిన్న రథం అయితే చేసేసాను. చేసిన తర్వాత జిల్లేడాకుల మీద ఇట్లా సూర్యుడి బొమ్మ అనమాట. అంటే సూర్యుడికి ఎంతో ఇంపార్టెంట్ కదా ఈ రథసప్తమి. సో ఆ సూర్యుడిని మనం పిలిచినట్లు అనమాట, ఆహ్వానించినట్లు చేసేసి జిల్లేడాకు మీద ఇట్లా మంచిగా నైవేద్యం అయితే చేసామన్నమాట. నైవేద్యం చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాం. సూర్యుడి కంటే మనకి మెయిన్ గోధుమలు కానీ గోధుమ రవ్వతో కానీ దానికి రిలేటెడ్గా ఏది చేసినా కూడా దేవుడికి మంచిది. అందుకని గోధుమ రవ్వతో మంచిగా పొంగలి చేసేసాము. పొంగల్ చేసి అది దేవుడి దగ్గర నైవేద్యం కొంచెం పెట్టేసాము. తర్వాత సూర్యుడి దగ్గర కొంచెం పెట్టాలన్నమాట. ఇదివరకు రోజుల్లో అయితే సూర్యుడి దగ్గరే చేసేవాళ్ళు, బట్ అది అవ్వట్లేదు కాబట్టి ఇట్లా చేసుకున్నాం అనమాట. ఈరోజు తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఏంటి సడన్గా స్టార్ట్ అనుకుంటున్నారా? మేమైతే సడన్ ప్లాన్తో తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి రథసప్తమి పండుగ శోభంతా తిరుమలలోనే కనిపిస్తుంది. ఎట్లనో సండే వచ్చింది కదా అనేసి మేము వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే ఏం లేదు, ఊరికి దండం పెట్టుకొని రావడమే అనమాట. వీలైతే ఇదంతా లైవ్లో చూపడానికి ట్రై చేస్తాను. లైవ్కి స్టేట్